ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభోదయం. అందరు బాగున్నారా? ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రతిదినము కూడా ఈ రీతిగా మీ ముందుకు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను, ఎంతగానో ఘనపరుస్తున్నానండి. పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. ఉదయకాల సమయం ముందు దేవుడు మనతో మాట్లాడుతూ వాగ్దానం చేస్తూ ఉన్నాడు కదా, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. సైన్యములకు అధిపతి, నడిపించేటువంటి నాయకుడండి. అధిపతిగా ఉన్నటువంటి ఆయన మనకి తోడుగా ఉన్నాడు అని వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, ఎంతో మంది ఈ లోకంలో మనుషుల్ని తోడుగా చేసుకొని ఆ తర్వాత ఎంతో మంది నష్టపోయిన వారిని ఎంతో మంది చూస్తున్నాం. కానీ దేవుణ్ణి తోడుగా కలిగినటువంటి వారు ఏ ఒక్కరు కూడా నష్టపోయినట్లుగా మనం చూడట్లేదు. ఆయన అంటున్నాడు కదా, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమే ఉన్నాడు, ఆయన తోడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఆశ్రయమై ఉన్నాడు. ఎవరి దేవుడు అంట? యాకోబు యొక్క దేవుడు. యాకోబు యొక్క దేవుడు మనకి దేవుడుగా ఉన్నాడు. మనకు కూడా ఆశ్రయ దుర్గముగా, ఆశ్రయ స్థానముగా, ఆయన ఆశ్రయముగా ఉన్నాడని మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఒకానొక సమయం ముందు యాకోబు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు కదా, అబ్రహాము ఇస్సాకు దేవుడును నేను నీకు కూడా తోడుగా ఉండి నడిపిస్తానని యాకోబుకి తను పరిచయం చేసుకొని యాకోబుకి తోడుగా ఉండి నడిపించాడు. తనే మార్గదర్శిగా ఉండి చక్కని ఆలోచనలు ఇచ్చి ఎప్పటికప్పుడు ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ నడిపించాడండి. ప్రతి విషయంలో కూడా ఎంతగా ఆయన మీద ఆధారపడ్డాడంటే, మరి ఒకానొక సమయం అందైతే ఆయన పాదాలు పట్టుకుని నువ్వు ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను అని ఆ రాత్రంతా కూడా దేవునితో పెనుగులాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాగ్దానం చేసినటువంటి దేవుడు మరి యాకోబు కూడా తోడుగా ఉండి సహాయం చేశాడు. ఇది నాన్న మనతో మాట్లాడుతున్నాడు కదా, యాకోబు యొక్క దేవుడుగా నేనుండి యాకోబుకి ఎలాగ ఆశ్రయముగా ఉన్నానో అలాగే మీకు కూడా నేను దేవునిగా ఉండి మీకు ఆశ్రయముగా ఉంటానని మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే వచనం మరి కింద ఆ చివరి భాగంలో కూడా మరలో రాయబడి ఉందని, సైన్యములకు అధిపతి యెహోవా నీకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనకి తోడుగా ఉన్నాడు, ఆశ్రయముగా ఉన్నాడు. కుటుంబంలో మరి ఇక్కడ మరి మందిరంలో సహవాసంలో ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతం నుంచి ఒక కుటుంబం వచ్చారండి. వచ్చినప్పుడు వారు చాలా నిజంగా వారి పరిస్థితిని ఒక పర్యాయం ఆలోచన చేస్తూ ఉంటే వాళ్ళు చాలా దీన స్థితిలో వచ్చారండి. మరి తినడానికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఆర్థికంగా అప్పుల్లోకి వెళ్ళిపోయి కొంత నష్టపోయి ఉన్న గృహాన్ని అమ్మేసుకొని వాళ్ళు వచ్చారు. అయితే అలాంటి సమస్యల్లో మరి త్వరగా వాళ్ళు కోలుకోవడం చాలా అరుదైనటువంటి సందర్భాల్లో చూస్తూ ఉంటాం. కానీ వారు యాకోబు యొక్క దేవుణ్ణి వారు ఆశ్రయంగా చేసుకున్నారు. అయ్యా నీవే మాకు ఆశ్రయం, నీవే మాకు తోడుగా ఉండు, నీవే మాకు సహాయం చేయని ఆయన వైపు వాళ్ళు చూసి మరి పెద్దవారే అయినప్పటికీ కూడా వారు దేవుని వైపు చూసి ఆయన్ని ఆశ్రయంగా చేసుకొని వారు ఎంతో ఇరువురు కూడా మరి కష్టపడి పని చేసుకుంటా మరి ఆ చేసినటువంటి ఆ కష్టాల్లో ఆ పొందుకున్నటువంటి ఆర్థిక సమస్యల్లో మళ్ళీ వాటిని విడిచిపెట్టకుండా చిన్న చిన్నగా వాటిని తీర్చుకుంటూ కూడా ఇప్పుడు సమృద్ధి కలిగి వాళ్ళు బ్రతుకుతున్నారండి. హల్లెలూయా. నిజంగా వారి కుటుంబాన్ని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుంది, వీరు దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే బలపరచబడగలిగారు. లేకపోతే వీరెంత త్వరగా వారు కోలుకోవడం, ఎంత త్వరగా వాళ్ళు సమాధానంగా ఉండడం, ఇంత త్వరగా వాళ్ళు నెమ్మది కలిగి ఉండడం అది అసాధ్యమైనటువంటి కార్యం అండి. ఒక కొద్దిగా సొమ్ము ఎవరైనా నష్టపోతేనే ఎంతో దుఃఖంలోకి, వ్యాధంలోకి వెళ్ళిపోతూ ఉంటాం కదా. కానీ వాళ్ళు సొంత గృహాన్ని కోల్పోయారు, చాలా నష్టపడిపోయారండి. వాటన్నిటిని వారు సొంత గ్రామాన్ని విడిచిపెట్టి వచ్చేసారు. అయినప్పటికీ కూడా వారు యాకోబు యొక్క దేవుని ఆశ్రయముగా చేసుకున్నారు. నీవే మాకు ఆశ్రయం అయ్యా, నీవే మా దాగుచోటు, నీవే మమ్మల్ని బలపరచు అని నిజంగా ఆయన ఆశ్రయంగా చేసుకున్నారు. తద్వారా ఈ దినాన కుటుంబం సమృద్ధి కలిగి బ్రతకడానికి
మరి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. ఇరువురికి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి బలపరిచి దేవుడు నడిపిస్తూ ఉన్నాడండి. ఈ వాగ్దానాన్ని ఎవరైతే నమ్మి విశ్వాసం ఉంచి యాకోబుకు తోడుగా ఉన్నావు, యాకోబుకి ఆశ్రయాన్ని ఇచ్చావు, ఆశ్రయంగా ఉండి సహాయం చేసావు, అలాగే మాకు కూడా నువ్వు ఆశ్రయంగా ఉండయ్యా, మిమ్మల్ని ఆశ్రయిస్తున్నామయ్యా అని ఎవరైతే విశ్వాసం ఉంచి నమ్మి ఆయన వైపు చూస్తారో ఖచ్చితంగా ఆయన తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటాడండి. ఆయన తోడుగా నడిపిస్తూ ఉంటాడు. నిజమే, కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఉంటే ఆయన తోడు కాపుదల మనకి ఎంతగా ఉందో మనం ఆయన గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాం. ఆయన స్తుతించకుండా ఉండలేం, ఆయన ఘనపరచకుండా ఉండలేం, మనం చేసేటువంటి ప్రయాణాల్లో, మనం చేసేటువంటి పనుల్లో ఎక్కడ ఏ కీడు రాకుండా, ఏ ప్రమాదం రాకుండా అన్ని వైపులా దేవుడు ఆయన క్షేమాన్ని ఉంచి మనల్ని బలపరిచి మనకి తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఒక చిన్న బిడ్డ మీద తల్లి తండ్రి ఎంత దృష్టి నిలుపుతూ ఉంటారో, బిడ్డలు మరి పడిపోతూ ఉంటారని, వారికి దెబ్బలు తగులుతాయి అని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఏం చేస్తూ ఉంటారండి, కనిపెట్టుకొని ఉంటారు కదా. వారికి ఇంకా నడక రానటువంటి బిడ్డల్ని, పసిబిడ్డల్ని చూస్తే తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా, ఎంత శ్రద్ధ వారి మీద చూపిస్తూ ఉంటారు. వారికి ఎంత తోడుగా ఉండి వాళ్ళని బలపరిచి వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. అంతకన్నా ఎక్కువగా ఆయన కనుదృష్టి మన మీద నిలిపి, మనమైనా కూడా మరి పడుకున్నప్పుడు, నిద్రపోయినప్పుడు వారిని చూడలేం. మనం మెలకుగా ఉన్నంతసేపు మాత్రమే వారిని కనిపెట్టుకొని ఉండగలుగుతాం కదా. పాత నిబంధన గ్రంథంలో సొలొమోను దగ్గరికి ఒక 2 తల్లులు వచ్చారంట. ఎలాగో వచ్చారంటే ఒక న్యాయ తీర్పు కోసం వచ్చారు. ఒక తల్లి, 2 తల్లులు వాళ్ళు ప్రసవించారు. ఒక తల్లి ఏమో నిద్రలో తన బిడ్డ మీద పడిపోయి ఆ బిడ్డ ఊపిరాడక చనిపోయింది. ఒక తల్లి చక్కగా తన ప్రక్కన బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడు. అయితే ఆ తల్లి ఏం చేస్తా ఉందంటే, ఆ బిడ్డ నా వాడే అని ఆమె అబద్ధం చెప్పి ఆ చిన్న బిడ్డని సొంతం చేసుకోవాలని సొలొమోను మహారాజు దగ్గరికి వచ్చి తీర్పు తీర్చమని అడుగుతా ఉన్నారు. అయితే సొలొమోను మహాజ్ఞాని కాబట్టి ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, మరి కత్తి తీసుకురండి, చెరుసగం చేసేసి బిడ్డని ఇచ్చేయండి అని అన్నప్పుడు, నిజంగా కన్నటువంటి తల్లి తన హృదయానికి తెలుసు కదా, నా బిడ్డ చనిపోకూడదు, ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటే చాలని ఆ తల్లి అయితే వద్దయ్యా అలా చేయొద్దు, ఆ తల్లికి ఇచ్చేసేయండి అని మాట్లాడుతూ ఉందంట. మరొక తల్లి అయితే అది చేయండి, ఇద్దరికి చెరుసగం ఇవ్వండి అంటా ఉంది. అప్పుడే సొలొమోను మహారాజుకి అర్థమయ్యి నిజమైనటువంటి తల్లి ఆమె అని ఆ బిడ్డని ఆమెకి ఇచ్చి ఆమె శిక్షించినట్లుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి మనం గ్రహించాల్సింది ఏంటంటే, రాత్రిపూట్ల మనం పడుకున్నప్పుడు మనమే వాళ్ళకి కాపుదల ఉండలేమండి. మెలకుగా ఉన్నంతసేపే మనం ఉంటూ ఉంటాం. కానీ ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. పగలనక రాత్రనక మనం నిద్రపోతూ ఉన్నా కూడా ఆ రాత్రంతా కూడా మనకు తోడుగా ఉండి, మనకు కాపుదలగా ఉండి, ఈ ఉదయకాలం మనం మేల్కొనేలాగా, మరలా మన దినచర్యని ప్రారంభించేలాగా దేవుడు మన ఎడల కృప చూపుతూ ఉన్నాడు. మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడండి. ఆయన్ని ఆశ్రయంగా చేసుకొని, ఆయన తోడుగా కలిగి జీవించడానికి ఒక చక్కటి తీర్మానం కలిగి ఉండండి. తద్వారా ఆ మాటలు, ఆ వాగ్దానాన్ని దేవుడు మన పట్ల ఖచ్చితంగా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుకున్నాం. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రాలయ్యా. మీరు అంటున్నారు కదా, సైన్యములకు అధిపతి యెహోవా నీకు తోడుగా ఉన్నాను అంటున్నావు తండ్రి. యాకోబు యొక్క దేవుణ్ణి నీకు ఆశ్రయముగా ఉన్నాను అంటున్నారు ప్రభా. నిజమేనాయన, మీరు మాకు తోడుగా ఉంటే చాలు, మీరు మాకు ఆశ్రయంగా ఉంటే చాలు. ఈ లోకంలో ఎన్ని కష్ట నష్టాలని, ఏ పరిస్థితులైనా కూడా వాటన్నిటిలో కూడా నాయన మీరు మమ్మల్ని బలపరిచి ముందుకి నడిపిస్తూ ఉంటారు. మేము నెమ్మది కలిగి బ్రతకడానికి, సుఖంగా బ్రతకడానికి మీరు కృప చూపిస్తారు. అంతేకాకుండా మా స్థితిగతులు మార్చి మమ్మల్ని ఉన్నత స్థితిలోకి మమ్మల్ని నడిపిస్తారు ప్రభా. కాబట్టి మీరే మాకు ఆశ్రయముగా ఉండునట్లుగా మీరే కృప చూపమని, మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మీ తోడు అందించి బలపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.